రాష్ట్రంలో ఇప్పటి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కింద 27,92,000 మంది రిజిస్ట్రేషన్స్ ఉన్నారు. అయితే వీళ్ళ డేటా మొత్తం కూడా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళడం జరిగింది. ఇప్పటి వరకు మనకు 17,16,000 మందికి మాత్రమే వ్యాలిడేషన్ పూర్తి చేస్తున్నారు గ్రామ వార్డు సచివాలయం అధికారులు. ఇంకా పూర్తి చేయవలసింది ఎంతమంది కంటే 10,76,000 మందికి. ఓకేనా. సో ఇక తాజాగా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి. మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఈ సర్వే విషయంలో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అడగండి, అక్కడ కూడా రెస్పాండ్ అవుతాను. ఫస్ట్ టైం ఛానల్ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, మీరు రాష్ట్రంలో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి పరీక్షలను నిర్వహించబోతున్నాము అనే అప్డేట్ గురించి ఆల్రెడీ వినే ఉంటారు. వ్యాలిడేషన్ పూర్తయినటువంటి వాళ్లకు పరీక్షలను పెట్టబోతున్నాము అని ఒక 2 వారాల క్రితం అప్డేట్ అయితే వచ్చిందనమాట. అప్పుడు అందరూ కూడా వినే ఉంటారు ఈ అప్డేట్ గురించి. సో ఇదివరకు మనకు వ్యాలిడేషన్ వచ్చేసి 16 లక్షల మందికి మాత్రమే పూర్తి అయ్యి ఉండేది. బట్ మనకు ఒక 2 రోజులు టైం ఇచ్చి రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా పూర్తి చేయాలని చెప్పారు. కానీ 2 రోజుల్లో పూర్తి చేసేటువంటి పని కాదు కదా ఇది. సో ఓకేనా, 2 రోజుల్లో కుదరదు కాబట్టి మళ్ళీ మనకు ఈ నెలాఖరు వరకు ఆ డేట్ అనేదాన్ని ఎక్స్టెండ్ చేశారు. ఓకేనా. ఇక వ్యాలిడేషన్ ఎవరికైనా పూర్తి కాకుండా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా పూర్తి చేయాలని గ్రామ వార్డు సచివాలయం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వము. ఇప్పటి వరకు ఈ రోజు వరకు వచ్చేసి 17,16,000 మందికి వ్యాలిడేషన్ పూర్తయింది. ఇంకా రిమైనింగ్ వచ్చేసి మనకు 10,76,000 మందికి వ్యాలిడేషన్ పూర్తి కావాల్సి అయితే ఉంది. సో మనకు పరీక్షలు ఒకవేళ పెట్టినట్లయితే ఎవరికి పెడతారు అంటే, వ్యాలిడేషన్ పూర్తయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నిర్వహిస్తారనమాట. ఓకేనా. అయితే ఇంతకీ ఈ పరీక్షలను పెడతారా లేదా అని మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు అనమాట. సో యాక్చువల్గా మనకు గ్రామ వార్డు సచివాలయాలకు ప్రభుత్వము ఈ యొక్క హెడ్ ఫోన్స్, వెబ్ కెమెరాలను పంపిణీ చేస్తుంది. అంటే సచివాలయంకి ఒక వెబ్ కెమెరా అండ్ అలాగే ఒక హెడ్ ఫోన్ మైక్ ఇలాంటిది. ఓకేనా, నేను ఎలా పెట్టుకున్నానో అలాగైతే ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇవన్నీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ చాలా వరకు కూడా గ్రామ వార్డు సచివాలయాలకి అయితే పంపిణీ అయిపోయింది. అయితే ఇవి ఎందుకు పంపిణీ చేశారు? సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కింద అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పెట్టేటువంటి పరీక్షల కోసమా, లేదంటే ఇంకేమన్నా ఇంటర్వ్యూ పెట్టడానికి కోసమా? ఓకేనా. అసలు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కోసమా కాదా అని మీకైతే ఒక డౌట్ రావచ్చు అనమాట. ఇవి మనకు గ్రామ వార్డు సచివాలయాలకు ఇచ్చినటువంటి సంగతి నిజమే, ఇక్కడ వరకు నిజం. ఈ పరికరాలు ఇచ్చారు, పంపిణీ చేశారు. బట్ అవి ఎందుకోసం పంపిణీ చేశారు అనే విషయం మీద ప్రభుత్వం ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదన్నమాట. సో మేబీ చేసుండొచ్చు, అందుకోసమే చేసుంటే. లేదో ఓన్లీ గ్రామ వార్డు సచివాలయం అధికారులు వాళ్ళ యూస్ కోసం అయితే ఏమన్నా పంపిణీ చేస్తుండొచ్చు అనమాట, అంటే వాళ్ళ యొక్క ఆఫీస్ వర్క్ కోసం. ఓకేనా. బట్ దీని మీద మనకి ఇంకా ప్రభుత్వం క్లారిటీ అయితే ఇవ్వలేదు కాబట్టి మీరు ఎవరూ కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకా కూడా మనకు కన్ఫర్మేషన్ అయితే రాలేదు పరీక్షలను పెట్టబోతున్నాము అని. ఇది అందరూ కూడా ఒకసారి గమనించండి. చాలామంది కూడా ఈ యొక్క పరీక్షలను నిర్వహించబోతున్నారు అంటే, సో చాలామంది ఏమనుకుంటున్నారు, ఎప్పుడు నిర్వహిస్తారు, ఎలా చదవాలి, సో అసలు సిలబస్ ఏముంటుంది, ఎలా ఎగ్జామ్ రాయాలి, సో వీటన్నిటి గురించి టెన్షన్ పడిపోతున్నారు చాలా. అందువల్ల మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తున్నాను ఈ వీడియో ద్వారా. ప్రస్తుతానికి మనకు ఈ యొక్క పరీక్షలను పెట్టబోతున్నాము అని కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదన్నమాట ప్రభుత్వం నుంచి. జస్ట్ ఒక ప్రపోజల్ మాత్రమే వచ్చింది ఇది వరకు. ఆల్రెడీ నేను కూడా ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను దానికి సంబంధించి. ఓకేనా. నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను, ఇన్ కేస్ పరీక్షలు పెట్టినట్లయితే అభ్యర్థులు ఎంపిక చేయడం కోసం ఖచ్చితంగా నవంబర్ నెల మొదటి వారం లేదా రెండో వారంలో పెడతారనమాట. లేదు వీళ్ళకి ఎగ్జామ్స్ పెట్టుకుంటా డైరెక్ట్గా ఇంటర్వ్యూ లాగా పెట్టేసి ఆ ఇంటర్వ్యూలో ఎంపికైనటువంటి అభ్యర్థులకు జాబ్స్ అయితే ఇప్పిస్తారనమాట. 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. ఒకటి పరీక్ష పెట్టి దాని తర్వాత ఇంటర్వ్యూ పెట్టి సెలెక్ట్ చేయడము, లేదు అనుకుంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూ పెట్టేసి సెలెక్ట్ చేయడం అనమాట. ఓకేనా. బట్ నేను అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఒకవేళ ఎగ్జామ్ పెడితే ఎలా పెడతారు, ఏ విధానంలో పెడతారు, ఓకేనా. సో అండ్ అలాగే ఎలా చదువుకోవాలి, ఏమేమి అడుగుతారో ఆ వివరాల గురించి ముందు చెప్తాను అప్డేట్ వచ్చిన వెంటనే. మీకు ఒకవేళ ఎగ్జామ్ పెట్టినట్లయితే మీరు ఈ యొక్క ఆన్లైన్లోనే వర్చువల్గానే ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది. కంప్యూటర్ ముందు కూర్చొని అక్కడ మీరు చేసేది మొత్తం కూడా స్క్రీన్ రికార్డ్ అవుతూ ఉంటుంది వెబ్ కెమెరాలో. మీకు ఇలాంటి హెడ్ ఫోన్ ఒకటి ఇస్తారు లేకుంటే. ఓకేనా. సో ఆ విధంగా మీరు ఎగ్జామ్ అయితే రాయవలసి అయితే ఉంటుంది ల్యాప్టాప్లో, సిస్టంలో, దేంట్లో అయితే దాంట్లో.
అది కూడా వాళ్ళు నిర్ణయించినటువంటి స్థలానికి వెళ్ళి అక్కడ మీరు పరీక్ష రాయవలసి అయితే ఉంటుందన్నమాట. లేదు ఇంటర్వ్యూ పెడతారంటే సో ఆ యొక్క వెబ్ కెమెరా అండ్ అలాగే హెడ్ఫోన్స్ అవి కూడా ఇంటర్వ్యూస్ పనికొస్తాయి. మేబీ ఇంటర్వ్యూస్ కోసమైనా ఇచ్చుండొచ్చేమో గ్రామ వార్డు సచివాలయాలకు చెప్పలేం కదా. ప్రభుత్వం చెప్పేటువంటి కన్ఫర్మేషన్ కోసం అయితే ఎదురు చూడాలి మనం ఇప్పుడు, ఎందుకంటే మనకు కన్ఫామ్గా తెలియదు కాబట్టి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. మీరెవరు టెన్షన్ పడొద్దండి. సో మీకు ఒకవేళ పరీక్షలు పెడతారు అంటే మీకు కూడా ఇన్ఫామ్ చేస్తారు. మీ మొబైల్ నెంబర్కి మెసేజెస్ రూపంలో ఈమెయిల్స్ ద్వారా మీకు అప్డేట్ అయితే ఇస్తారు ఖచ్చితంగా. మీకు ఇవ్వకుండా ఎగ్జామ్స్ అయితే పెట్టరనమాట. నేను కూడా ప్రయత్నం చేస్తాను అప్డేట్ అనేటువంటిది వచ్చిన వెంటనే ఇవ్వడానికి. ఓకేనా, ఇప్పటివరకు ఇంకా మనకు 10 లక్షల మందికి అయితే వ్యాలిడేషన్ పూర్తి కావాల్సి అయితే ఉంది. లేదు ఈ 10 లక్షల మందికి కూడా వ్యాలిడేషన్ పూర్తయ్యాకే ఏమైనా స్టెప్ తీసుకునేందుకు అవకాశం కూడా ఉండొచ్చు అనమాట, నెక్స్ట్ స్టెప్. ఓకేనా, అందువల్ల ఇంకా ఎవరైనా ఈ రిజిస్ట్రేషన్స్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కింద ప్రతి ఒక్కరు చేసుకోండి. మనకు అక్టోబర్ 31వ తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చున్నారు, ఈ నెలాఖరు వరకు ఈ వ్యాలిడేషన్ పూర్తి చేసేందుకు గ్రామ వార్డు సచివాలయం అధికారులకు. సో ఇప్పుడు మీరు కనుక అప్లై చేసేసుకున్నారండో వెంటనే మీకు వ్యాలిడేషన్ కూడా అయిపోయేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు అనమాట. అందువల్ల ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉన్నట్లయితే చేసుకోండి, ఎందుకంటే ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. ఓకేనా, జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, జాబ్ చేయనటువంటి వాళ్ళు, నిరుద్యోగులు ఎవరైనా అప్లై చేసుకోండి. దాని తర్వాత ఇక క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని మీకు ఉద్యోగ అవకాశాలు అయితే ఖచ్చితంగా కల్పిస్తారు. మీ స్కిల్ మీద బేస్ చేసుకొని ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఇస్తారు. మీకు జాబ్లో వెళ్ళిన వెంటనే జాబ్లోకి వెళ్ళిన వెంటనే వర్క్ చేసేయండి అని ఎక్కడ కూడా చెప్పరు. సో మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక బేసిక్ అయినా తెలియాలి కదా మీకు, కొంచెమైనా. అందువల్ల కొంచెమైనా తెలిసి పెట్టుకోండి ఈ కంప్యూటర్ నాలెడ్జ్. సో ఆ విధంగా ఓకేనా. బట్ నేను కూడా ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తూ ఉంటాను మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు. మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే అడగండి. ఇక కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళకు సంబంధించి సెల్ఫ్ సర్వే చేసుకోవడానికి కూడా అవకాశం ఉందండి మీ మొబైల్ ఫోన్లో. ఆల్రెడీ ఒక 2 రోజుల ముందు మన సబ్స్క్రైబర్ ఒకరు సర్వే చేసుకొని నాకైతే స్క్రీన్ షాట్ కూడా సెండ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉన్నట్లయితే చేసుకోండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను నేను. ఓకేనా, ఇక కొన్ని ముఖ్యమైన సూచనలు అయితే తెలుసుకుందాం ఈ సర్వేకు సంబంధించి. ఇక్కడ చూడొచ్చు, డెత్ మరియు నాట్ ఇంట్రెస్టెడ్ అనే ఆప్షన్లను యాక్టివ్ అయితే చేశారనమాట ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరికి ఈకేవీసీ తప్పనిసరి కూడా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈకేవీసీ తప్పనిసరి చేసుకోవాలి. త్వరలో మైగ్రేషన్ ఆప్షన్ కూడా అందుబాటులోకి అయితే తీసుకువస్తామని చెప్తూ ఉన్నారు. అన్ని ఫంక్షనరీస్ హాజరు కావాలి, మినహాయింపు లేదు అని క్లియర్గా మనకు చెప్పారు. ఇక ఫైనల్గా వచ్చేసి అక్టోబర్ 31న 2025 అక్టోబర్ 31లోగా సర్వే పూర్తి చేయాలి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకు. సో ఇదండి ఫైనల్గా వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట, తాజా అప్డేట్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఎవరు కూడా నెగిటివ్గా అయితే ఆలోచించవద్దు, ఏమి ఇస్తారులే ఉద్యోగాలు ఇవ్వరు అని. జస్ట్ ట్రై చేయండి. ప్రభుత్వము ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో, ఎటువంటి స్టెప్ తీసుకుంటుందో ముందు రోజుల్లో నేనైతే ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.